పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 57 మనం చదువుకుందాము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చియున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలను పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకున్నావు. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించుచున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవు నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుడి ఈ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. వందనాలు అమ్మగారు. ఈ సమయంలో అదేవిధంగా